చాలా మందికి ఫ్లాప్ సర్జరీ చేయించుకున్న తర్వాత జాగ్రత్తలు తీసుకోవాలా? ఒకవేళ తీసుకోవాలి అంటే ఎలాంటివి తీసుకోవాలి అనే డౌట్ ఉంటుందండి. ఫ్లాప్ సర్జరీ అయ్యాక మనకి జాగ్రత్తలు కొన్ని ఉంటాయండి. అంటే మనకి యూజువల్‌గా లేజర్ అయినా కూడా కన్వెన్షన్ అయినా ఏ టైప్ ఆఫ్ ఫ్లాప్ సర్జరీ అయినా కూడా పోస్ట్ సర్జికల్ ప్రికాషన్స్ అంటాం మనం వీటిని. అంటే మనం గట్టిగా గాని, వేడి పదార్థాలు కానీ ఏది తినడానికి ఉండదండి మనకి. ఫర్ 24-48 అవర్స్. ఈ 24-48 అనేది పేషెంట్ టు పేషెంట్ వేరీ అవుతుందండి. కొంతమందికి 3 డేస్ వరకు కూడా తినొద్దు అని చెప్తాం మనము. డిపెండింగ్ ఆన్ ద అమౌంట్ ఆఫ్ సర్జరీ దట్ హాస్ బీన్ పెర్ఫార్మ్డ్. అంటే ఎన్ని సెక్షన్స్‌లో పెర్ఫార్మ్ చేశాము, ఎంత అమౌంట్ ఆఫ్ డ్యామేజ్ జరిగింది, సూచర్స్ ఉన్నాయా లేదా దాన్ని బట్టి డిఫరెంట్ ఉంటుంది. సో, ప్రికాషన్స్ ఏంటి అంటే మనం తీసుకునే ఫుడ్‌లో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే బ్రషింగ్ అనేది కంపల్సరీగా ఇలాగే చేయాలి, నెక్స్ట్ డేనే స్టార్ట్ చేయాలనేది ఏమి ఉండదండి. యూజువల్‌గా అయితే 24 అవర్స్ వరకు మనం అవాయిడ్ చేస్తాము. మౌత్‌ని ఎక్కువ గట్టిగా స్విష్ చేయొద్దు. అంటే పుక్లించడం అనేది ఎక్కువ గట్టిగా చేయొద్దండి. అండ్ తీసుకునే ఫుడ్ వచ్చేసి కూడా చల్లగా, మెత్తగా తీసుకోవాలి ఎప్పుడైనా కూడా. అండ్ చాలా వరకు గల్పింగ్‌కి ఈజీ ఉండే ఫుడ్స్ అయితే మనకు శ్రేష్టంగా ఉంటాయి. ఎందుకంటే ఎక్కడ ఇబ్బంది ఉండదు మనకి. ఒకవేళ సూచర్ ఉన్నా లేదా లేజర్‌గా జరిగినా గూడా ఎక్కువ డ్యామేజ్ అవ్వదు మనకున్న ఓపెన్ ఉన్న వూండ్స్ కానీ ఏవైనా కూడా. సో, అందుకని మనం ఫుడ్ విషయంలో మనకు ప్రికాషన్స్ ఉంటాయి. అండ్ ఓరల్ హైజీన్ మెయింటెనెన్స్‌లో గూడా మనకు మైల్డ్‌గా ప్రికాషన్స్ ఉంటాయి. లైక్ బ్రషింగ్ విగరస్‌గా చేయొద్దు అలాంటిది. అండ్ ఇది కాకుండా మనకి సూచర్స్ ఉన్నాయి అంటే ఆఫ్టర్ 7 డేస్ మనకు ఖచ్చితంగా సూచర్ రిమూవల్‌కి రావాలి. ఒకవేళ ఇన్ కేస్ మీరు మైల్డ్‌గా బ్రష్ చేస్తున్నప్పుడు కూడా సూచర్ ఊడిపోయింది అన్నా కూడా టెన్షన్ ఏమి ఉండదండి. ఆ రోజు లేదా వితిన్ 24 అవర్స్‌లో ఒకసారి వస్తే దాన్ని చెక్ చేస్తాం. చాలా వరకైతే అవసరం ఉండదు. బట్ ఇఫ్ ఇన్ కేస్ దెన్ యూ కెన్ వాక్ డౌన్ టు ద క్లినిక్. మనం చెక్ చేసి దాన్ని బట్టి మనం కాల్ తీసుకోవచ్చు. ఈ విషయంలో ఏదైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి. కింద కనిపించే నంబర్‌కి లేదా మెసేజ్ పెట్టొచ్చు.